Hi, welcome to Speak Well Spoken English Institute. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 days ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా నిన్నటి వరకు 10 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. బీ ఫార్మ్స్ కంప్లీట్ చేసుకున్నాము. డూ డస్ డిడ్ కొంతవరకు కంప్లీట్ చేసుకున్నాము. ప్రాక్టీస్ సెషన్స్ తర్వాత మా స్టూడెంట్స్తో న్యాచురల్గా ప్రాక్టీస్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇట్ మే టేక్ 1 or 2 days. ఈరోజు మనము హ్యావ్ హ్యాజ్ యాడ్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి దాకా చూడండి. టైం ఉన్నప్పుడే చూడండి, టైం లేనప్పుడు చూడకండి. ఈ రోజు వీడియో రేపు చూసినా పర్లేదు కానీ చివరి దాకా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పదలుచుకున్నాం అనేది అర్థమవుతుంది. వెనక్కి ముందుకి పాస్ చేసి ఫార్వర్డ్ చేసి చూస్తే మీరు ఎక్కడైనా కనెక్షన్ మిస్ అవ్వచ్చు. మేము పెట్టిన ఎఫర్ట్ యూజ్ అవుతుంది అనుకుంటే మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ లైక్స్ ఉన్నప్పుడు ఆ వీడియోస్ని యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి రెఫర్ చేస్తుందంట. అది మాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది. మీరు ఎన్నో వీడియోస్ చూస్తుంటారు, ఎన్నో లైక్స్ చేస్తుంటారు. వాటిలో ఇది ఒకటి అనుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. నౌ మూవ్ ఆన్ టు ద టాపిక్. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ చాలా మంది కంగారు పడుతుంటారు. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ సరిగా యూజ్ చేయలేకపోతుంటారు. మనం ఆ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ని ఎలా యూజ్ చేయాలో ఈరోజు చూద్దాం. ఫస్ట్, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ డే టు డే లైఫ్లో ఏ సందర్భంలో వాడుతున్నాము అంటే, ఐవియుదే వచ్చినప్పుడు హ్యావ్ వాడాలి. హీ షీ ఇట్ వస్తే, ఏదైనా నేమ్స్ వస్తే ఈ షీట్తో పాటు ఏదైనా నేమ్స్ వస్తే హ్యాజ్ వాడాలి. పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ఏది వచ్చినా హ్యాడ్ యూజ్ చేస్తున్నాము. ఫ్యూచర్లో విల్ హ్యావ్ అని యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాం అసలు ఈ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ అంటే, మనం సింపుల్గా ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. చాలామంది ఎక్కువ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లేదు అంటున్నారు. అలా అయితే వీడియో లెంత్ 30 minutes 40 minutes వెళ్తుంటే సరిగా చూడరేమో అని చాలామంది మాకు షార్ట్గా తక్కువ టైం ఉండేలా చూడండి సార్ అంటున్నారు. ఇప్పుడు కూడా మేము చూస్తున్న వీడియోస్కి 2-3 minutes 4-5 minutesలోనే కొంతమంది స్కిప్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకు తక్కువ టైం ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. అంతేగాని మీకు సగం చెప్పి సగం హైడ్ చేయాలనేది కాదు. వీలైనంతవరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాము. మళ్ళీ వీటికి అడిషనల్గా ప్రాక్టీస్ సెషన్స్ స్టూడెంట్స్తో న్యాచురల్గా ప్రాక్టీస్ చేయించి మీకు అవి అప్లోడ్ చేయిస్తాం. అవి చూసుకోండి కావాలి. ఫస్ట్ యూసేజ్ ఆఫ్ హ్యావ్ హ్యాజ్ యాడ్ అంటే కలిగి ఉండుట. నేను హ్యావ్ హ్యాజ్ యాడ్ని డీటెయిల్గా చెప్పడం కోసం ఇలా ఫస్ట్ యూసేజ్, సెకండ్ యూసేజ్, థర్డ్ యూసేజ్ అని డివైడ్ చేసి చెప్తున్నాను. మీరు వీలైతే అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా మన దగ్గర ఉంది అంటే కలిగి ఉండుట అన్నప్పుడు హ్యావ్ హ్యాజ్ యాడ్ యూజ్ చేస్తున్నాం. ఐ హ్యావ్ ఏ బైక్, నా దగ్గర బైక్ ఉంది. హీ షీ ఇట్ వస్తే హీ హ్యాజ్ ఏ స్మార్ట్ ఫోన్. I have a bike, we have a bike, you have a bike, they have a bike. He, she, it say he has a bike, she has a bike, Ramu has a bike, Narasimhareddy has a bike అంటూ అలా మనకు తెలిసిన పేర్లను యూజ్ చేసి చెప్తుంటాం. ఇదే పాస్ట్ టెన్స్లో ఒకప్పుడు నా దగ్గర ఉండేను అని చెప్పడానికి హ్యాడ్ యూజ్ చేసి చెప్తాం. ఐ హ్యాడ్ ఎ సైకిల్ ఇన్ ద పాస్ట్. ఎప్పుడు డేట్ చెప్పాలనుకో, ఐ హ్యాడ్ ఎ సైకిల్ ఇన్ 2012, ఐ హ్యాడ్ ఎ సైకిల్ లాస్ట్ ఇయర్. ఎప్పుడు ఆ పాస్ట్ ఎప్పుడు చెప్పినా పాస్ట్ డేట్ మెన్షన్ చేయాలి. పాస్ట్ ఎప్పుడు చెప్పినా పాస్ట్ డేట్ మెన్షన్ చేయాలి. ఫ్యూచర్ ఎప్పుడు చెప్పినా కూడా ఫ్యూచర్ డేట్ మెన్షన్ చేయాలి. ఐ హ్యాడ్ మనీ అన్నాం ఎప్పుడు, బిఫోర్ కరోనా, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఆన్ మండే, అలా ఎప్పుడు ఆ పాస్ట్ డేట్ మెన్షన్ చేయాలి. ఐ హ్యాడ్ ఎ సైకిల్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో నాకు సైకిల్ ఉన్నాను. హీ షీ ఇట్ వచ్చినా కూడా పాస్ట్లో హ్యాడే వస్తుంది. ఐవియుదే వస్తే హ్యావ్, హీ షీ ఇట్ వస్తే హ్యాజ్. ఇది ఓన్లీ ప్రజెంట్ టెన్స్లోనే. పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ఏది వచ్చినా హ్యాడే యూజ్ చేయాలి. ఫ్యూచర్ టెన్స్లో సబ్జెక్ట్ ఏది వచ్చినా విల్ హ్యావ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, నా దగ్గర కార్ ఉందంటే ఐ హ్యావ్ ఏ కార్. అదే రేపు నా దగ్గర కార్ ఉంటుంది అని ఫ్యూచర్ చెప్పినప్పుడు విల్ యాడ్ చేసి చెప్తున్నాను. ఐ విల్ హ్యావ్ ఏ కార్. ఎప్పుడు, ఇన్ ద ఫ్యూచర్. అంటే పర్టికులర్గా ఇంకా డిసైడ్ చేసుకోలేదు నేను ఈ దసరాకి కొంటాను లేదా నెక్స్ట్ దివాళీకి కొంటాను అలా ఉంటుంది అని చెప్పడం. ఐ విల్ హ్యావ్ ఏ కార్ ఆఫ్టర్ 2 months. ఐ విల్ హ్యావ్ ఏ కార్ టుమారో. రేపే కార్ తీసుకుంటున్నాను నేను అని చెప్పడం. హీ షీ ఇట్ వస్తే హీ విల్ హ్యావ్ అన్ ఐఫోన్ ఇన్ ద ఫ్యూచర్. ఇక్కడ ప్రజెంట్లో ఏం చెప్పాం, హీ హ్యాజ్ ఎ స్మార్ట్ ఫోన్. పాస్ట్లో ఏం చెప్పాం, హీ హ్యాడ్ ఏ నోకియా ఫోన్ 110, 12300, మోటరోలా ఫోన్. అట్లా పాస్ట్లో ఏది ఉంటే అది చెప్పుకో. ఫ్యూచర్లో ఐ విల్ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్ అనే ప్లేస్లో హీ విల్ హ్యావ్ అన్ ఐఫోన్ అంటున్నాం. హీ విల్ హ్యాజ్ అని చెప్పకూడదు ఇక్కడ. ఐఫోన్ అంటే ఫ్యూచర్లో ఎందుకు సార్, ఇప్పుడే అందరి దగ్గర ఐఫోన్, ఇంకా లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, సెంటెన్స్ కరెక్ట్గా చెప్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సెకండ్ యూసేజ్ అంటే మనం చేయాల్సిన పనిని గురించి, ఆబ్లిగేషన్, బాధ్యత గురించి చెప్పేటప్పుడు హ్యావ్ యూజ్ చేస్తాం. ఈ హ్యావ్ హ్యాస్ పక్కన 2+ verb 1 పెట్టి చెప్పడం. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్. నేను ఈ పని చేయాలి. ఐ హ్యావ్ టు టీచ్ యూ. ఐ హ్యావ్ టు సింగ్ ఎ సాంగ్. ఐ హ్యావ్ టు కుక్. నేను వండాలి. ఐ హ్యావ్ టు డ్రా ఎ పిక్చర్. నేను పిక్చర్ డ్రా చేయాలి. ఐ హ్యావ్ టు పే ట్యాక్స్. నేను ట్యాక్స్ పే చేయాలి. ఇది నా బాధ్యత, నాకు కొంచెం ఇన్కమ్ వస్తుంది, లేదంటే ఐటీ రైట్ జరుగుతుంది. ఐ హ్యావ్ టు పే ట్యాక్స్. దీన్ని ఇక్కడ చాలామంది షుడ్తో కంపేర్ చేస్తూ ఉంటారు. షుడ్ వేరే, హ్యావ్ టు వేరే. షుడ్ అంటే ఒపీనియన్.
ఒపీనియన్ ఎలా చెప్తున్నాము? సపోజ్ మనకు తెలిసిన లక్ష్మీనారాయణ రెడ్డి దగ్గర మనీ ఉంది. ఎంత ఉంది? 100 కోట్లు ఉంది. 100 కోట్లు మనీ ఉన్నప్పుడు అతను ట్యాక్స్ పే చేయాలి. హీ హ్యాస్ టు పే ట్యాక్స్. అది డ్యూటీ. ఈ షుడ్ పే ట్యాక్స్ అట చేస్తే బాగుంటుంది, లేదంటే లేదు. అలా ఎస్కేప్ అవ్వడానికి లేదు, పే చేయాలి. అప్పుడు డ్యూటీ అన్నప్పుడు హ్యావ్ టు యూజ్ చేస్తాము. అలాగే అతని దగ్గర 100 కోట్లు మనీ ఉంది కాబట్టి కొంచెం పేదవాళ్ళకి సహాయం చేయాలి, లేదా తెలిసిన వాళ్ళకి సహాయం చేయాలి అన్నప్పుడు అప్పుడు షుడ్ పెట్టి చెప్తాం. ఈ షుడ్ హెల్ప్ ది పూర్, ఈ షుడ్ హెల్ప్ ద నీడీ పీపుల్. అంటే అక్కడ మన ఒపీనియన్ చెప్పినట్టుగా. సపోజ్ ఇప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను మీకు. అదే డ్యూటీ అనుకోండి, మీరు జాబ్లో ఉన్నారు, మీరు ఈ పని చేయాలి, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, అదర్వైజ్ యూ విల్ బి ఫైర్డ్. అంటే ఆ హ్యావ్ టు యూజ్ చేస్తే డ్యూటీ, ఐ హ్యావ్ టు పే ట్యాక్స్, ఐ షుడ్ పే ట్యాక్స్ కాదు. అలాగే పాస్ట్లో నేను చేయాల్సి వచ్చింది ఈ పని, ఐ హ్యాడ్ టు పే ట్యాక్స్ ఎస్టర్డే, నిన్న ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే, ఐ హ్యాడ్ టు గో టు కర్నూల్ ఎస్టర్డే, ఐ హ్యాడ్ టు గో టు అమీర్పేట్ డే బిఫోర్ ఎస్టర్డే. I had to prepare a video 2 days ago. I had to buy a camera to shoot these all things. అంటూ మనం చేయాల్సి వచ్చింది. పాస్ట్లో ఎప్పుడు చెప్పినా డేట్ పెట్టి చెప్పాలి. ఐ హ్యాడ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే, ఐ హ్యాడ్ టు గో టు మార్కెట్ డే బిఫోర్ ఎస్టర్డే, ఐ హ్యాడ్ టు ఇన్వైట్ మిస్టర్ జాన్ టు ద పార్టీ లాస్ట్ నైట్, జాన్ని లాస్ట్ నైట్ పార్టీకి పిలవాల్సి వచ్చింది. అలా ఈ షీట్ వస్తే హీ హ్యాడ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే, హీ హ్యాడ్ టు గో టు అమీర్పేట్ ఎస్టర్డే, హీ హ్యాడ్ టు గో టు దిల్సుఖ్ నగర్ ఎస్టర్డే, అలా చేయాల్సి వచ్చింది అని చెప్పడం. అదే ఫ్యూచర్లో యూజ్ చేసేటప్పుడు ఐ విల్ హ్యావ్ టు డూ దిస్ వర్క్ టుమారో, ఐ విల్ హ్యావ్ టు అప్లోడ్ దిస్ వీడియో టుమారో, ఐ విల్ హ్యావ్ టు కంప్లీట్ దిస్ కోర్స్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్, I will have to pay fee by the end of next month, I will have to buy XYZ articles. మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు I will have to gift it to Ramesh tomorrow, I will have to pay my electricity bill by the end of this week. అంటే మనం చేయాల్సిన పనులు ఫ్యూచర్ డేట్ పెట్టి చెప్తున్నాం, చేయాల్సి ఉంటుంది అని చెప్పడం. సో ప్రజెంట్లో చేయాలి, పాస్ట్లో చేయాల్సి వచ్చింది, ఫ్యూచర్లో చేయాల్సి ఉంటుంది అని చెప్పడం. ఇక్కడ అదే థర్డ్ యూసేజ్ అంటే పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. టెన్సెస్ ప్రకారము ఈ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. టెన్సెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళు అట్లీస్ట్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, లేదన్నా మళ్ళీ టెన్సెస్లో డీటెయిల్గా నేర్చుకుందాం. నేను ఈ పని చేశాను అంటే ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్. పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, ఇప్పుడే జరిగిన పనులు, డే టు టైం లేకుండా చెప్పే పనులు. ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ అంటే నేను ఈ పని చేశాను. అదే నేను నిన్న ఈ పని చేశాను, మొన్న ఈ పని చేశాను అని చెప్తే ఐ డిడ్ దిస్ వర్క్ ఎస్టర్డే, సింపుల్ పాస్ట్ యూజ్ చేసి చెప్తున్నాం. హీ హ్యాస్ డన్ దిస్ వర్క్, he has entered into the classroom, he has opened the door, he has closed the door. జరిగిపోయిన పనులని డే టు టైం లేకుండా చెప్పినప్పుడు, హ్యాబిచువల్ యాక్షన్ చెప్పినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి చెప్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి చెప్తే పక్కన ఇంకొక పాస్ట్ యాక్షన్ జరిగినప్పుడు, అంటే గతంలో 2 పనులు జరిగినప్పుడు ముందు జరిగిన పనిని చెప్పడానికి హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన ఇంకొక స్ట్రక్చర్ ఉండాలి, చూద్దాం. వెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 అంటే 2 పనులు గతంలో జరిగాయి, దాంట్లో ఏది ముందు జరిగింది అని తెలియడానికి ముందు జరిగిన పనిని హ్యాడ్ ప్లస్ V3లో చెప్తాం. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ డన్ దిస్ వర్క్, నేను ఈ పని చేశాను. ఎప్పుడు? వెన్ హీ కేమ్ హియర్ ఎస్టర్డే, నిన్న అతను ఇక్కడికి వచ్చేసరికి నేను పే చేశాను, నిన్న అతను ఇక్కడికి వచ్చేసరికి నేను నిద్రపోయాను, నిన్న అతను ఇక్కడికి వచ్చేసరికి నేను రాశాను. అలా ఐ హ్యాడ్ డన్ దిస్ వర్క్ వెన్ హీ కేమ్ హియర్ ఎస్టర్డే అంటే నిన్న అతను ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ పని చేశాను. ఇక్కడ హీ ఉండాలి. He had done this work when she came here yesterday. నిన్న ఆమె ఇక్కడికి వచ్చేసరికి అతను ఈ పని చేశాడు, నిన్న నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. దే హ్యాడ్ గాన్ వెన్ ఐ వెంట్ దేర్ ఎస్టర్డే. సేమ్ ఇలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అన్నప్పుడు భవిష్యత్తులో ఒకనొక టైంకి ఈ పని అయిపోయి ఉంటుంది అని చెప్పడం. ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి నేను ఈ పని పూర్తి చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ అప్లోడెడ్ దిస్ వీడియో బై టుమారో, రేపు ఈ టైంకి అప్లోడ్ చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ బాట్ ఏ కార్ టుమారో బై దిస్ టైమ్, రేపు ఈ టైంకి నేను కార్ కొని ఉంటాను. ఐ విల్ హ్యావ్ పెయిడ్ ట్యాక్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అలా ఏదైనా చేయాల్సిన పని చేసి ఉంటాను అని చెప్పడం. ఆబ్లిగేషన్, మన బాధ్యతలు ఫ్యూచర్లో ఉంటాయి అని చెప్పేటప్పుడు ఐ విల్ హ్యావ్ టు డూ టుమారో అంటున్నాం. చేసి ఉంటాను రేపు ఈ టైంకి అంటే ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ టుమారో. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి అంతా నేను హోంవర్క్ కంప్లీట్ చేసి ఉంటాను అని చెప్పడం. నెక్స్ట్ హ్యావ్ హ్యాస్ యాడ్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తున్నాం. అది ఎలాగో చూద్దాం. హ్యావ్ హ్యాస్ యాడ్ యూజ్ చేస్తే లాంగర్ యాక్షన్స్ జరుగుతూనే ఉంది అని చెప్పినప్పుడు మామూలుగా నేను ఈ పని చేస్తున్నానంటే ఐ ఆమ్ డూయింగ్ దిస్ వర్క్. నేను ఈ పని పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నాను అన్నప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ మార్నింగ్, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ 2 PM, 2 గంటల నుంచి నేను ఈ పని చేస్తూనే ఉన్నాను.
అలా కాకుండా ఫర్ వస్తే పీరియడ్ ఆఫ్ టైం చెప్పడం. హీ హ్యాస్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ 4 hours, 4 గంటల నుంచి అతను ఈ పని చేస్తూనే ఉన్నాడు. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 3 years, 3 సంవత్సరాల నుంచి నేను టీచ్ చేస్తూనే ఉన్నాను. అలా పాయింట్ ఆఫ్ టైం చెప్తే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2020. పాయింట్ ఆఫ్ టైం వస్తే సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం వస్తే ఫర్. ఈ టాపిక్స్ అన్ని మళ్ళీ మనం టెన్సెస్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. జస్ట్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేయాలనేది ఈరోజు టాపిక్ కాబట్టి ఇంతవరకే చెప్తున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ అంటే గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి కొంతవరకు జరుగుతూ ఉండేను అన్నప్పుడు. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ 4 PM to 6 PM ఎస్టర్డే. నిన్న 4 గంటల నుంచి 6 గంటల వరకు నేను ఈ పని చేస్తూనే ఉంటుంది. లేదా హీ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ 4 hours ఎస్టర్డే. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ దిస్ ఆర్గనైజేషన్ సిన్స్ 2006. 2006 నుంచి పని చేస్తూనే ఉన్నాను. ప్రీవియస్లీ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ విత్ some other company. I had been working before this అన్నట్లు. I had been working with XYZ company or XYZ college institution before joining here. అలా సేమ్ రేపు ఈ టైంకి ఈ పని చేస్తూనే ఉంటాను అంటే ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో. రేపు ఈ సమయానికి కూడా ఈ పని చేస్తూనే ఉంటాను. I will have been working with this organization even after 10 years also because it's my own baby. So he had been, sorry, it's a print mistake. He will have been doing this work for 4 hours tomorrow. రేపు ఈ టైంకి కూడా అతను ఈ పని చేస్తూనే ఉంటాడు. He will have been doing this work for 4 hours tomorrow. రేపు 4 గంటలు ఈ పని చేస్తూనే ఉంటాడు. రేపు ఈ టైం కూడా అతను ఈ పని చేస్తూనే ఉంటాడు. ఎల్లుండి ఈ టైం కూడా చేస్తూనే ఉంటాడు. హీ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఆఫ్టర్ 5 days ఆల్సో. 5 రోజుల తర్వాత కూడా అతను ఈ పని చేస్తూనే ఉంటాడు. సపోజ్ అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. హీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్. అతను 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. అతను జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉండను అంటే హీ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ జనవరి టు ఫిబ్రవరి. అలాగే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి కూడా అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటాడు అంటే హీ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ ఆల్సో. ఇలా మనం హ్యావ్ హ్యాస్ యాడ్ని యూజ్ చేస్తాం. మళ్ళీ వీటన్నింటికి పాజిటివ్స్, నెగిటివ్స్, ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేయడము, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్పాలనేవి ఇంకొక డీటెయిల్డ్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇలా కాకుండా హ్యావ్ హ్యాస్ యాడ్ని ఇంకా డే టు డే లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆ సింపుల్ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఏదైనా తినటం గురించి, తాగటం గురించి చెప్పేటప్పుడు ఐ డ్రింక్ కాఫీ అనే బదులు ఐ హ్యావ్ కాఫీ లేదా ఐ టేక్ కాఫీ అంటే బాగుంటుంది. డ్రింక్ అంటే తాగుబోతున్న డ్రింకర్ అంటారు. ఎందుకంటే ఒక బాటిల్ తాగుతూనే ఉంటారు, 2-3 బాటిల్ పెట్టుకొని. అలా మీరు కాఫీ టీ కూడా జగ్గులో పోసుకుని గ్లాసులు తాగుతారా? లేదు కదా. అప్పుడు ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ అంటే నేను తీసుకుంటాను అని అర్థం. అంతేగాని అక్కడ నా దగ్గర కాఫీ ఉంది, నా దగ్గర టీ ఉంది అని కాదు. ఐ హ్యావ్ అంటే ఇక్కడ ఆ తినే ప్లేస్లో వచ్చినప్పుడు తినడం గురించి, అదే తాగే ప్లేస్లో వచ్చినప్పుడు తాగం గురించి. ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ గ్రీన్ టీ ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతిరోజు నేను గ్రీన్ టీ తాగుతాను అని అర్థం. ఐ డ్రింక్ గ్రీన్ టీ అంటే కొంచెం రూడ్గా, ఆక్వర్డ్గా ఉంటుంది. అలాగే ఎవరైనా కూర్చోండి అని చెప్పాలి. సిట్ హియర్ అనే బదులు హ్యావ్ యువర్ సీట్ అంటే పొలైట్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యావ్ హ్యాస్ యాడ్. సింపుల్గా, స్వీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. టాపిక్ని ఎంత వీలైతే అంత ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ కాన్సెప్ట్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. వీటికి మళ్ళీ సపోర్టింగ్గా కొన్ని ప్రాక్టీస్ వీడియోస్ చేస్తున్నాము. మా స్టూడెంట్స్తో కొంతమంది ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళ టైం బట్టి ఆ ప్రాక్టీస్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తే అవి కూడా చూడండి. రెగ్యులర్ క్లాసెస్తో కొంచెం బిజీగా ఉండి క్లాసెస్ అప్లోడ్ చేయడము 6 o'clock అనుకున్నాం ఎవ్రీడే. ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేదా ఏదో పవర్ ఇష్యూస్ వల్ల, నెట్ ఇష్యూస్ వల్ల డిలే అవుతున్నా కూడా దయచేసి వెయిట్ చేయండి. రేపటి నుంచి వేరే అడిషనల్ వీడియోస్, రీల్స్ ఏమన్నా వచ్చినా చూసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.